చెప్పిన మాట మరువను, ఇచ్చిన మాట తప్పను. ప్రతి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్పే మాట ఇది. నిజంగా రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నిలబెట్టుకుంటున్నారా? చెప్పిన ప్రతి మాటను తూచా తప్పకుండా పాటిస్తున్నారా అంటే రేవంత్ రెడ్డే కాదు, ఏ రాజకీయ నాయకుడు ఆ పనిని పక్కాగా చేయలేడు. ఎందుకంటే అదే రాజకీయం. చెప్పిన ప్రతి పనిని టైం బౌండ్ ప్రకారం పూర్తి చేయాలంటే నిజంగా ఎవరికీ సాధ్యం కాదు. కానీ ప్రతి పనికి ఓ లెక్క ఉంటుంది. ఆ లెక్క పక్కాగా ఉన్నప్పుడు జనామోదం పొందుతారు. లెక్క తప్పితే మాత్రం అధోగతి పాలవుతారు. ఇక అసలు విషయానికి వస్తే దాదాపు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనతో విసిగి వేసారిపోయిన తెలంగాణ ప్రజానీకం ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీయే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంతలా మెజారిటీ ఇచ్చింది. కొంతమంది కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి కావచ్చు, కొందరు బీఆర్ఎస్ పై పెరిగిపోయిన వ్యతిరేకత వల్ల కావచ్చు, మరికొందరు ఆల్టర్నేటివ్ మరొకరు లేరన్న సాకుతో కావచ్చు. ఏదైతేనేం కాంగ్రెస్ కు పట్టం కట్టారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ కు బాధ్యతలు అప్పగించి అప్పుడే 9 నెలలు గడిచిపోయాయి. అయినా చాలా మందికి ఇంకా ఏదో తెలియని వెలితి. ఇదేంటి, ఏదో అనుకుంటే ఏదో జరుగుతోందని కొందరు, తెలిసి వీళ్లను గెలిపించామెందుకు అని మరికొందరు, బీఆర్ఎస్ఏ బెటర్ అని ఇంకొందరు. ఇలా జనం మాట ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంది. ఏదేమైనా రుణమాఫీ అనే ప్రయోగాన్ని రేవంత్ రెడ్డి దిగ్విజయంగా పూర్తి చేశారనడంలో సందేహమే లేదు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే చేసిన ప్రకటనను రేవంత్ రెడ్డి తన ఎన్నికల హామీగా మార్చుకొని రైతాంగం దృష్టిని కాంగ్రెస్ వైపు తిప్పుకోగలిగారు. ఆగస్టు 15 నాటికి 3 విడతల్లో రుణమాఫీ చేయగలిగారు. అయినా ఇంకా కొంతమంది అర్హులైన రైతులకు రుణమాఫీ జరగలేదన్నది కాదనలేని వాస్తవం. ఆధార్, రేషన్ కార్డులో పేర్లు, ఇతర వివరాలు సరితూగకపోవడం, బ్యాంకుల్లోని వివరాలు కరెక్ట్గా లేకపోవడంతో డబ్బులు అందజేయడంలో జాప్యం జరుగుతోంది. చెప్పిన మేరకు పంట రుణాలను మాఫీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం ఎప్పుడు ఇస్తుందోనని రైతులు ఎదురు చూస్తున్నారు. వానాకాలం సాగు మొదలై 3 నెలలు దాటినా రైతు భరోసా పథకం అమలు ఊసేయి వినిపించడం లేదు. రైతులు పెట్టుబడి కోసం బ్యాంకుల్లో, వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు చేసి పంటలు వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీని నిలబెట్టుకుంటుందని చేతి బదుల్లో తెసివారి దగ్గర డబ్బులు తీసుకుని పంటలు సాగు చేస్తున్నవారు ఉన్నారు. అయినా రేవంత్ ప్రభుత్వం రైతు భరోసా గురించి మాట్లాడకపోవడం అన్నదాతలను అసహనానికి గురిచేస్తోంది. రుణమాఫీ చేశాం కదా, అప్పుడే రైతు భరోసా అంటే ఎలా అడుగుతున్న ప్రభుత్వం పెద్దలకు కూడా రైతులు ధీటుగానే బదిలిస్తున్నారు. గతంలో బ్యాంకుల్లో చేసిన అప్పులను తీర్చి ఇప్పటి పంట గురించి ఆలోచించరా అంటూ ప్రశ్నిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018 వానాకాలం సీజన్ నుంచి రైతు బంధు పథకాన్ని అమలు చేయగా ఎకరాకు 5,000 చొప్పున 2 సీజన్లలో కలిపి 10,000 రూపాయలు పెట్టుబడి సాయంగా అందిస్తూ వచ్చింది. గడిచిన 6 సంవత్సరాలలో వానాకాలం, యాసంగి సీజన్లలో 12 సార్లు రైతులకు క్రమం తప్పకుండా పెట్టుబడి సాయాన్ని అందించింది. 2023-24 యాసంగిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు బంధు పథకం కింద ఎకరాకు 5,000 చొప్పున పెట్టుబడి సాయంగా అందించారు. ఇక తాము ప్రకటించిన ప్రకారం ఏడాదికి 15,000 రైతు భరోసా గురించి జూలై 2న ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు ఉన్నారు. కమిటీ రైతుల అభిప్రాయాలు సేకరించి 15 రోజుల్లో నివేదిక అందజేస్తుందని, దాని ఆధారంగా అసెంబ్లీలో రైతు భరోసాపై చర్చ పెడతామని సీఎం ప్రకటించారు. అభిప్రాయాల సేకరణ ముగిసి 3 నెలలు గడిచిపోయింది. అసెంబ్లీలోనూ ఈ విషయంపై ప్రభుత్వం క్లారిటీ ఇస్తుందని ప్రజలు ఎదురుచూసినా అవేవీ జరగలేదు. దీంతో రైతు భరోసాను కనీసం దసరా పండుగ ముందైనా ఇస్తారా, ఇవ్వరా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం అందించాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంటే మంత్రుల కమిటీ నుంచి నివేదిక తెప్పించుకొని అసెంబ్లీలో చర్చ పెట్టి విధి విధానాలు రూపొందించేదనేది అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఇవేవి చేయకపోవడంతో ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తున్నదనే విమర్శలొస్తున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న 15,000 రైతు భరోసా, కౌలు రైతులకు ఇస్తామన్న 12,000 సాయం, వరికి బోనస్తో పాటు కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 9 నెలలైనా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఫెయిల్ అయిందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు బీజేపీ సిద్ధమైంది. రైతు భరోసా ఊసేలేదని, దీన్ని కూడా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానాలను బీజేపీ వ్యక్తం చేస్తోంది. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు అన్నదాతలకు అండగా బీజేపీ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందనే మెసేజ్ను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కమలం పార్టీ భావిస్తోంది. ఈ నెల 30న ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో రైతు హామీల సాధనా దీక్షను చేపట్టనున్నట్లు బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. రుణమాఫీ సగం మంది రైతులకు కూడా కాలేదని, పంట బోనస్, రైతు భరోసా వంటి జాడే లేదని ఆయన విమర్శించారు. ఈ హామీలని నెరవేర్చాలనే డిమాండ్తోనే ఈ నెల 30న 24 గంటల పాటు దీక్ష చేపట్టబోతున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో హైడ్రా ఇండ్లు కూల్చివేసిన బాధితులను పరామర్శించారు. హైడ్రా పేరుతో కాంగ్రెస్ సర్కారు హైడ్రామా చేస్తోందని మండిపడ్డారు. పేదల ఇండ్లను, గుడిసెలను కూల్చడం కరెక్ట్ కాదన్నారు. హైడ్రా పేరు మీద కూల్చేటువంటి వందల బిల్డింగ్లు కానీ, గుడిసెలు కానీ, ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి నివాస ప్రాంతాలు కానీ, నిరుపేదల ఇండ్లు కానీ, మరి ఇదే రకంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి బడాబాబుల జోలికి ఎందుకు వెళ్తలేరని అడుగుతున్నా. వాళ్ళకేమో నోటీసులు ఇచ్చి హైకోర్టుకి వెళ్ళి స్టే ఇప్పిస్తారు, ఇక్కడ నిరుపేదల్ని మాత్రం ఏ నోటీసు లేకుండా కూలుస్తారు. ఇది అన్యాయం కాదని అడుగుతా ఉన్నా. నీ మేనిఫెస్టోలో లేని మూసినికి ఎందుకు గుర్తొచ్చింది? నీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఎన్నో అంశాలు ఉన్నాయి. ఈ అంశాన్ని కూడా మాట్లాడకుండా ఈరోజు మూసిని ముందర ఎందుకు చేసుకున్నావు అని అడుగుతా ఉన్నా. నువ్వు 6 గ్యారెంటీలకు చట్టబద్ధత ఇస్తానని చెప్పి ప్రజానీకాన్ని మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు 6 గ్యారెంటీల గురించి మర్చిపోయి ఈరోజు మూసి ప్రక్షాళన ముందేసుకున్నావంటే ఇది వ్యాపార దృక్పథం కాదని అడుగుతున్నా. ఇక మూసీ సుందరీకరణ, హైదరాబాద్లో వాన కష్టాలకు చెక్ పెడతానంటూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా హైడ్రా ఏర్పాటు, కార్యాచరణ గురించి ప్రస్తావించారు. ఇప్పుడు హైడ్రా కార్యాచరణ అమలులోకి రావడం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. నిర్మాణంలో ఉన్న ఇళ్లతో పాటు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న జనావాసాలను కూల్చివేయడంతో ప్రజాస్పందన మారుతోంది. దీంతో వివిధ శాఖల అధికారులు క్షేత్రస్థాయి పరిస్థితులపై ప్రభుత్వానికి ఓ నివేదికను అందించారు. హైడ్రా పేరుతో ఇలాగే దూకుడుగా వెళితే చట్టపరమైన సమస్యలు తలెత్తవచ్చని నివేదించారు. ఉన్న అనుమతుల్ని పరిగణలోకి తీసుకుని జాగ్రత్తగా ముందడుగు వేయకుంటే ఇబ్బందులు కలగవచ్చని పేర్కొన్నారు. ముందుగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ ఆక్రమణలకు అనుమతుల్ని రద్దు చేశాకే చర్యలు చేపట్టాలని సూచించారు. మొదట చెరువులు, కుంటల సరిహద్దుల లెక్క తేల్చి వాటి ఎఫ్టీఎల్, బఫర్ జోన్పై క్లారిటీ ఇచ్చి ఆ మేరకు పరిసర ప్రాంతాల ప్రజలకు నోటీసులు ఇస్తే కోర్టు కేసుల చిక్కులు రావని తెలియజేశారు. ఇటీవల కోర్టు స్టే ఆర్డర్ ఉన్న భవనాన్ని కూడా హైడ్రా కూల్చివేతపై హైకోర్టు సీరియస్ అయింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులు కూడా ఇచ్చింది. ఇక హైడ్రా చర్యలు ప్రారంభించిన ప్రారంభంలో సోషల్ మీడియా నుంచి సానుకూల స్పందన వచ్చింది. కూల్చివేతల్ని స్వాగతిస్తూ ప్రభుత్వ చర్యలను అభినందిస్తున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే తర్వాతి కాలంలో చోటు చేసుకున్న కూల్చివేతలతో సోషల్ మీడియా వైఖరి మారిపోయింది. ఇటీవల హైడ్రా కూల్చివేతలతో బాధితుల రోదనలు చూసి ప్రజల అభిప్రాయాన్ని మార్చుకుంటున్నారు. పలువురు హైడ్రా తీరును ప్రశ్నిస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. బాధితుల ఆక్రందనలు, ఆవేదనలు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తీరు రోజురోజుకు పెరుగుతోంది. దీంతో రైతు రుణమాఫీ, మహాలక్ష్మి, గ్యాస్, విద్యుత్ సబ్సిడీ వంటి పథకాలతో పెరిగిన సీఎం రేవంత్ రెడ్డి గ్రాఫ్ పడిపోతూ వస్తోంది. ఓవైపు రైతు భరోసాను అందించకపోవడం, ఇక మరోవైపు హైడ్రా దూకుడుతో రోడ్డున పడుతున్న పేదలు వంటి అంశాలన్నీ సామాన్యుణ్ణి సైతం ఆలోచింపజేస్తున్నాయి. ఇప్పటికే ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ ప్రతిపక్షాలు విమర్శల దాడి పెంచిన నేపథ్యంలో రేవంత్ సర్కార్ అలర్ట్ కాకుంటే భవిష్యత్తులో దెబ్బతినక తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరు ఏం చేసినా దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. ఎన్హెచ్ ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.